సాక్ష్యం లేని ప్రేమ కష్టాన్ని కలిగిస్తుంది. మేనకా విశ్వామిత్రులు ఎవరి దారిన వారు వెళ్లారు. ఒక చెట్టు నీడలో శకుంతములు అంటే పక్షులు పోషిస్తున్నాయి పసిపాపను. అటువైపు నదీ స్నానానికి వచ్చాడు కణ్వ మహర్షి. ఆయన కంటపడింది ఆ పాప. ఆమెను రెండు చేతులలోనికి తీసుకుని తన ఆశ్రమానికి తెచ్చి పెంచుతున్నాడు. శకుంతములు అంటే పక్షులు పోషించిన కారణంగా ఆమెకు శకుంతల అని పేరు పెట్టాడు. ఆమె పెరిగి పెద్దదవుతున్నది. చక్కని చుక్కల, అప్పుడే విరిసిన పువ్వుల 16 ఏళ్ల ప్రాయంలో శకుంతల ఆశ్రమంలో తిరుగుతూ కణ్వ మహర్షిని కన్న తండ్రిలా సేవించుకుంటున్నది. అలా రోజులు గడుస్తుండగా ఒకనాడు దుష్యంత మహారాజు ఆ అరణ్యానికి వేటకు వచ్చాడు. వేట సాగుతుండగా ఆ మహారాజు కణ్వ మహర్షి ఆశ్రమ ప్రాంతం చేరాడు. సమీపంలో మహర్షి ఆశ్రమం కనిపించగానే పరివారాన్ని దూరంగా ఉంచి ఒంటరిగా ఆశ్రమంలో అడుగుపెట్టాడు. ఎంతటి మహారాజైనా ఆ రోజులలో వేద విధులను, మునులను, మహర్షులను అప్పుడప్పుడు స్వయంగా వెళ్ళి దర్శించి వారి ఆశీర్వాదాలు పొందే సంప్రదాయం ఉండేది. ఆ భావంతోనే ఆశ్రమ పరిసరాల్లోనికి ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా సేనను, పరివారాన్ని దూరంగా ఉంచి వచ్చాడు. ఆశ్రమం దగ్గర ఎవరూ కనబడలేదు. కొంచెం లోపలికి నడిచాడు. ఎదురుగా శకుంతల కనిపించింది. ఆమె శరీర లావణ్యం, అవయవ శోభ మహారాజు మనస్సును ఆకర్షించాయి. మహారాజును చూస్తూనే ఆమె అతిథి మర్యాదలు జరిపింది. ఇరువురు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అప్పుడు శకుంతల, ఆర్య, తమరు మా ఆశ్రమానికి ఏ పని మీద దయచేశారో సెలవిస్తారా అంది. పద్మముఖి, నేను అవిల మహారాజు కుమారుడను. నన్ను దుష్యంతుడని పిలుస్తారు. మహారుషి కన్వుల వారిని దర్శించి వారి ఆశీర్వాదం పొంది వెళ్ళాలని వచ్చాను. వారు కనిపించలేదు అన్నాడు దుష్యంతుడు. శకుంతల, మహారాజా, మా పితృపాదులు ఫలాలు తేవడానికి వెళ్ళారు. మీరు కొంచెం విశ్రాంతి తీసుకునేలోగా వస్తారు. దుష్యంతుడు, ఓ లావణ్యలహరి, చూడగానే మమ్ము ఆకర్షించిన నీ గురించి తెలుసుకోవాలని ఉంది. ఈ అరణ్యంలో ఆశ్రమాలలో ఉండవలసిన అవసరం నీకెందుకు కలిగింది? నువ్వెవరివి బిడ్డవు? ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నానంటే కణ్వ మహర్షి ఇంద్రియాలను జయించి తపోదీక్షలో ఉన్నారని విన్నాం. ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు. నిన్ను నా భార్యగా గ్రహించి రాజ్యానికి తీసుకువెళ్ళి పట్టమహిషిని చేయాలని ఉంది. శకుంతల, ఆర్య, కణ్వ మహర్షి నాకు గురువులు. వారి అనుమతి లేనిదే నేను స్వతంత్రించి ఏ పని చెయ్యను. వారు రాగానే మీరు వారిని అడగండి. దుష్యంతుడు, అతిలోక సుందరి, బ్రహ్మచర్య వ్రతనిష్టలో ఉండే కణ్వ మహర్షికి సంతానం ఎలా కలిగింది? శకుంతల, మహారాజా, నేను మేనకా విశ్వామిత్రుల బిడ్డను. నన్ను చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేసిన వీరే నాకు తండ్రి వంటివారు. దుష్యంతుడు, విశ్వామిత్రుని పుత్రికవైన నువ్వు రాజవంశానికి చెందినదాను కనుక రాజులకు ఉచితమైన గాంధర్వ వివాహం మనం చేసుకోవచ్చు. దానికి ఒకరి అనుమతి అవసరం లేదు. శకుంతల, మహారాజా, గాంధర్వం ధర్మబద్ధమైతే నేను మిమ్ము పెళ్లి చేసుకుంటాను. కానీ ఒక నియమం ఉంది. మీ వల్ల నాకు కలిగిన కుమారుడు మీ రాజ్యానికి చక్రవర్తి కావాలి. అంగీకరించాడు దుష్యంతుడు. ఇద్దరూ కొంతసేపు సుఖించారు. దుష్యంతుడు ఆమెను అనునయించి రాజధానికి వెళ్ళగానే చతురంగ బలాలను పంపి మహారాణిగా తీసుకువెడతానన్నాడు. దుష్యంతుడు వెళ్ళిన కొద్దిసేపటికి కణ్వ మహర్షి వచ్చాడు. సిగ్గుతో భయంతో ఉన్న శకుంతల ఆయనకు యథాప్రకారం ఎదురుగా వెళ్ళి నమస్కరించి చిరునవ్వుతో స్వాగతం పలకలేదు. కణ్వ మహర్షి ఆమెను చూసి, అమ్మా, ఆశీర్వాదం. ఏం జరిగింది తల్లి? నిర్భయంగా చెప్పు అన్నాడు. పితృపూజ్య, దుష్యంత మహారాజు మన ఆశ్రమానికి వచ్చారు. ఆయనను నేను భర్తగా స్వీకరించాను. అనంతర కథ మీరు గ్రహించగలరు అంది శకుంతల. కణ్వ మహర్షి ప్రసన్నవదనంతో, అమ్మా, చాలా సంతోషం. అనురాగ తరంగిత హృదయులైన మీరు ఏర్పరచుకున్న సంబంధం క్షత్రియులకు తగినదే. దీనినే గాంధర్వం అంటారు. యోగ్యుడైన భర్తను పొందావు. అందువల్ల నీకు ధర్మాత్ముడు, మహాబలిష్ఠుడు అయిన కుమారుని కని కీర్తి పొందుతావు. నీ పుత్రుడు సర్వశత్రు సంహారం చేసి భూమండలాన్ని పరిపాలించగలడు అని ఆశీర్వదించాడు. రోజులు గడుస్తున్నాయి. నెలలు దాటుతున్నాయి. మహారాజు నుండి కబురు లేదు.
శకుంతల మనసంతా దుష్యంతుని మీదే ఉన్నది. ఆకలి వెయ్యటం లేదు. పరిశుభ్రంగా స్నానం చెయ్యాలనిపించడం లేదు. ఏ పూటకాపూట రాజధాని నుండి రథం వస్తుందని ఎదురు చూస్తున్నది. ఈలోగా నెలలు నిండి ఒకానొక శుభముహూర్తంలో ఆమె ప్రసవించింది. కణ్వ మహర్షి ఆ బాలుడికి జాతక కర్మ జరిపించాడు. బాలుడు పెరుగుతున్నాడు. వాని చేతులలో చక్రాలు, చక్రవర్తి లక్షణాలని నలుగురు అంటుంటే ఉప్పొంగేది శకుంతలలోని మాతృహృదయం. 6, 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ బాలుడు సింహం వలె పరాక్రమించి ఆశ్రమ పరిసరాలకు వచ్చే పెద్ద పులులను, సింహాలను, మదగజాలను చెవులు పట్టి ఆడించేవాడు. అది చూసి అక్కడి ము అక్కడి మునులు వానికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. అది చూసి అక్కడి మునులు వానికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. పెరుగుతూ ఉన్న బాలునికి రాజవంశ సాంప్రదాయానుసారం అన్ని విద్యలు నేర్పుతున్నాడు కణ్వ మహర్షి. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడొకనాడు కణ్వ మహర్షి, అమ్మా, ఇంతవరకు మహారాజు కబురు పంపలేదు. ఇప్పుడు నీ కొడుకు యువరాజు పదవి అలంకరించవలసిన వయసులో ఉన్నాడు. ఎంతటి పతివ్రత అయినా చిరకాలం పుట్టింట ఉండకూడదు. భర్త దగ్గరే కష్టమైన సుఖమైన అనుభవించడం భార్యకు ధర్మం అని ఆమె కుమారుని దగ్గరగా తీసుకుని, నాయనా, చంద్రవంశీయుడైన దుష్యంత మహారాజు నీ తండ్రి. నువ్వు మీ అమ్మతో అక్కడికి వెళ్ళి యువరాజు పదవిని ధర్మదీక్షతో నిర్వహించాలి అని తన శిష్యులను పిలిచి, నాయనలారా, వీరిద్దరినీ తీసుకువెళ్ళి దుష్యంత మహారాజు దగ్గర విడిచిరండి అన్నాడు. ప్రయాణ సన్నద్ధురాలై శకుంతల ఆయన పాదాలకు అభివాదం చేసింది. బ్రహ్మచర్య దీక్షితుడు, తపస్సంపన్నుడు అయిన కణ్వ మహర్షి మునికి కన్నీరు ఆగలేదు. ప్రేమ నిండిన గుండెలో బాధ పుట్టింది. కంటనీరు ఒలికింది. గద్గద స్వరంతో, లోకమంటే ఏమిటో ఎరుగని ఈ అమాయకురాలి మీద దేవతలందరూ దయ చూపాలి అని ఆశీర్వదించి పంపాడు. శకుంతల తన కుమారుడైన భరతుని సర్వదమనుని ముద్దు పేరు వెంట పెట్టుకుని దుష్యంతుని దగ్గరకు బయలుదేరింది. అరణ్యం దాటి రాజధాని చేరి దుష్యంతుని కోటలో ఆయన కొలువులో శకుంతలను భరతుని విడిచి కణ్వుని శిష్యులు తరలి వెళ్ళారు. దుష్యంత మహారాజు సభాభవనంలో సింహాసనం మీద ఉన్నాడు. మంత్రి సామంత దండనాదులతో విద్వాంసులు కూడా ఆ సభలో ఉచితాసనాల మీద అలరారుతున్నారు. అప్పుడు వచ్చిన శకుంతల తన కుమారుడైన భరతుని భుజం మీద చెయ్యి వేసి, నాయనా, సత్యధర్మపరాయణుడైన ఈ మహారాజు మీ నాన్నగారు, ఆయనకు నమస్కరించు అని తను కూడా చేతులు జోడించింది. కుమారుడు భరతుడు సంతోషంతో ఆశగా తండ్రి వైపు చూశాడు. దుష్యంతుడు, ఓ తరుణి, నీ బిడ్డను తీసుకుని ఏ ప్రయోజనం కోరి వచ్చావో అడుగు. శకుంతల, మహారాజా, వీడు మీ కుమారుడు. అలనాడు మీరు వేటకు వచ్చి కణ్వాశ్రమంలో గాంధర్వ విధిని నన్ను వివాహం చేసుకునే ముందు నా బిడ్డకు యువరాజు పదవి ఇస్తానన్నారు. ఆ మాట నిలబెట్టుకోవలసిన భారం మీ మీద ఉంది. దుష్యంతుడు, ఓ మూర్ఖురాలా, నువ్వెవరివి? నిన్ను నేనెప్పుడూ చూడలేదు. ఇటువంటి అసందర్భపు ప్రలాపాలు కట్టిపెట్టి బయటికి నడు. శకుంతల, మహారాజా, మీరు నన్ను చూడనే లేదా? గుర్తు తెచ్చుకోండి. 12 ఏళ్ల క్రితం వేటకు వచ్చి మాలినీ నదీ తీరాన కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గర నన్ను కలిసి మీరాడిన మాటలు మరవకండి. పంచభూతాలు, సూర్యచంద్రులు, అంతరాత్మ ఇవన్నీ మనం చేసే ప్రతి పనికి సాక్షులు. వాటి కన్ను గప్పి ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఇప్పుడు నేను స్వయంగా వచ్చాను కనుక మీరు తిరస్కార భావంతో చూస్తున్నారు. మీ సభలో నా మాటలు అరణ్యరోదనంలా ఉన్నాయి. ఒక్కటి మరువకండి. పురుషుడు పుత్రరూపంలో భార్యాగర్భంలో ప్రవేశించి పితృదేవతలను ఉద్ధరిస్తాడు. పున్నామ నరకం నుంచి కుమారుని వల్లనే బయటపడతాడు. భార్య అనేది తండ్రి వలె పురుషుని హితవు కోరుతుంది. తల్లి వలె ఓరిమితో ఓదారిస్తుంది. మిత్రుని వలె సాయపడుతుంది. లోకంలో ఎవరైనా భార్య కలవానినే విశ్వసిస్తారు. వివాహం కానివాడు ఎంత ధనవంతుడైనా ఆ సంపద అడవి కాసిన వెన్నెల. ఇన్ని విధాల తోడు నీడలా ఉండాలి కనుకనే భార్యను ఎన్నుకునేటప్పుడు రూపంతో పాటు గుణం, గుణంతో శీలం, శీలంతో సాంప్రదాయ సదాచారాలు చూచుకుంటారు పెద్దలు. పోగా భార్య గర్భం నుంచి ప్రభవించిన బాలుడు సర్వ విధాలా తండ్రిని పోలి ఉంటాడు. అద్దంలో ప్రతిబింబంలా
కుమారుడిలో తండ్రి రూపం సాక్షాత్కరిస్తుంది. అందువల్లనే పుత్రోదయ దర్శనాలు తండ్రికి ఆహ్లాదం కలిగిస్తాయి. దేశభ్రష్టులయ్యి దుర్భర దారిద్ర్యం అనుభవించేవారైనా భార్య దగ్గర ఉంటే ఆ కష్టాలు మర్చిపోతారు. అందువల్లనే భార్యను అనాదరంతో ఆగ్రహంతో బాధించరాదు అని వివేకవంతులు చెబుతున్నారు. మహారాజా, అంతకంటే ప్రధాన ధర్మం ఉంది. అది పుత్రవాత్సల్యం. పసితనంలో ఎక్కడ పడితే అక్కడ పాగుతూ దుమ్ములో దొర్లుతూ అల్లంత దూరంలో తండ్రి కనిపించేసరికి కిలకిలా నవ్వుతూ వచ్చి 2 కాళ్ళు చుట్టు వేసుకుని ఆశగా చూసే కొడుకు కంటే ఆనందం కలిగించే విషయం మరొకటి ఉన్నదా? నా మాట మీకు ఎంత చేదుగా ఉన్నా మీ కుమారుని వైపు చూడండి. మీ ఒడిలో కూర్చుని యువరాజు టీవీని ఒలికించాలనే కోరిక వీడి కన్నులలో మీకు కనిపిస్తుంది. చిన్న చిన్న చీమల నుంచి పక్షులు, పశువులు తమ సంతానం మీద ఎంతో ప్రేమతో ఉంటాయి. తన గూటిలో ఉన్న కోకిల గుడ్లను కూడా కాకి అమాయకంగా తన సంతానమే అని సాకి పొదుగుచున్నది. అది ఎరిగిన మీరు మీ కుమారుని విషయంలో అనాదరం చూపడం న్యాయం కాదు. సామాన్య మానవుడు కూడా తిరిగి తిరిగి ఇంటికి రాగానే తన బిడ్డలను దగ్గరగా తీసుకుని ముద్దులాడి పొంగిపోతాడు. మరొక మాట, తన బిడ్డకు జాతక కర్మ జరుపుతూ అంగాదంగాద్ సంభవసి, నా ప్రతి అవయవము నుంచి నువ్వు జన్మించావు. నా హృదయంలో నువ్వే, నా ఆత్మ నువ్వు. అటువంటి నువ్వు నూరేళ్ళు సుఖంగా బ్రతుకు అంటాడు. చూడండి, నిర్మలమైన కొలంలో ప్రతిబింబంలా వీడు ముమ్మూర్తులా మిమ్ము పోలి ఉన్నాడు అని అలా శకుంతల చెప్పుకుపోతున్నది. దుష్యంతుడు కదలకుండా పెదవి మెదపకుండా కూర్చున్నాడు. మహారాజా, రాజకార్యాలలో మునిగి తేలే మీకు అన్ని విషయాలు గుర్తుండవు. 12 ఏళ్ల క్రితం వేట కోసం అడవికి వచ్చారు. మీ బాణానికి అందక పరిగెత్తే లేడి కోసం తిరుగుతూ మా ఆశ్రమంలో ప్రవేశించి గాంధర్వ విధానాన నన్ను పెళ్లి చేసుకున్నారు. అప్సరసోభామలలో అగ్రశ్రేణికి చెందిన మేనక నా తల్లి. తేజోవంతుడు తపస్వి అయిన విశ్వామిత్రుల వారు నా జనకులు. నన్ను పెంచిన జనకుడు బ్రహ్మర్షి కణ్వులు. అటువంటి ఉత్తమరాలినైన నన్ను తీయని మాటలతో పరిగ్రహించారు. ఆనాటి మన త్యాగ ఫలం ఈ బాలుడు. విశ్వరక్షకులైన మీరు నా ప్రాణనాథులు. ధర్మపరులైన మీరు నన్ను మోసం చేయకండి. చిన్ననాడే నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారు. ఇప్పుడు నా ప్రాణనాథులైన మీరు కూడా తిరస్కరిస్తున్నారు. కష్టాలు నాకు కొత్త కాదు, కానీ ఈ బాలుడు మాత్రం మీ కుమారుడే అని నిట్టూర్చింది. దుష్యంతుడు, శకుంతల, సాధారణంగా అబద్ధాలాడడం ఆడవారికి సహజగుణం. నీ మాటలు మరీ నమ్మలేనంత అబద్ధాల పుట్టలు. ఎక్కడి విశ్వామిత్ర మహర్షి? వారికి కలిగిన నువ్వు ఇలా కులటలా ప్రవర్తిస్తున్నావంటే నిన్ను నమ్మలేను. నువ్వు ఏమేమో కథలు చెబుతున్నావు, నాకసలు గుర్తులేవు. శకుంతల, మహారాజా, ధర్మభ్రష్టులను తాచుపాముతో పోలిస్తారు. అందుకే భతృహీనులకు నాస్తికులు కూడా భయపడతారు. రాజా, 100 నూతులు తవ్వించడం కంటే ఒక దిగుడు బావి నిర్మించడం మంచిది. అటువంటివి 100 నిర్మించడం కంటే ఒక సత్క్రతువు మంచిది. అవి 100 చెయ్యడం కంటే గుణవంతుడైన కొడుకును కనడం శ్రేష్టం. కుమారులు 100 కంటే ఒక్క సత్యవాక్యం శ్రేయోదాయకం. సత్యమే పరమేశ్వర రూపం. అందుచేత మీరు సత్యాన్ని మరువకండి. నన్ను విడిచినా బాధలేదు, నేను వెడతాను. ఆఖరుసారిగా ఇటు వీడి కన్నులలో మీ చూపుని నిలపండి. మీ కొడుకవునో కాదో తెలుస్తుంది. సరిగ్గా ఆ సమయానికి అశరీరవాణి ఇలా పలికింది. మహారాజా, ఈమె నీ భార్య, వీడు నీ కుమారుడు. ఆమె నిజం చెప్పింది. ఆ మాటలు విని దుష్యంతుడు, సభాసదులారా, విన్నారు కదా ధర్మదేవత పలుకులు. ఈమె చెప్పినదంతా నిజమే. కానీ ముందుగా అంగీకరిస్తే మీరంతా ఈ పుణ్యశీలను శంకిస్తారని ఇంతసేపు ఆగాను అని కొలువు చాలించి శకుంతల భరతులను దగ్గరగా తీసుకుని అంతఃపురానికి వెళ్ళి తన తల్లికి నమస్కరింపచేసి విషయం వివరించి ఆశీర్వాదాలు పొందాడు. భారతంలో మొదటి ప్రేమ కథ ఇది. సాక్ష్యం లేని ప్రేమ కష్టాన్ని కలిగిస్తుంది. నాడు ధర్మం రక్షించి ఉండకపోతే ఈనాటి ప్రేమ కథే ఇది కూడా. మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.